Hello guys, welcome to the detailed explanation of Marvel Daredevil Season 1 Episode 4. ఈ ఎపిసోడ్ చూసే ముందు మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. ప్లీజ్ వాళ్ళు తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా డేడెవిల్ బోర్న్ అయిన ఎపిసోడ్ 3లో ఏం జరిగిందో చిటికలో చెప్తా. మ్యాట్ మర్డాక్ హెక్టర్ రాయల కేసులో మెయిన్ వీక్నెస్ అయిన నికీ టోరెస్ ని కనిపెట్టి తనని సాక్ష్యం చెప్పడానికి ఒప్పించి చివరికి అందరినీ దాటించుకొని కోర్టులో నికీని ప్రవేశపెట్టి సాక్ష్యం చెప్పమంటే నికీ పోలీసులందరి ఫేస్ వైపు ఒక్కసారిగా చూసి తను కొంచెం భయపడతాడు. అండ్ అలా భయపడి ఆ నైట్ నేను అసలు సబ్వేలోనే లేను, నేను ఇంట్లోనే ఉన్నాను అని అబద్ధం చెప్తాడు. అలా జరగడంతో హెక్టార్ ని సేవ్ చేయడానికి మ్యాట్ హెక్టారే వైట్ టైగర్ అనే విషయాన్ని ఓపెన్ గా కోర్టులో చెప్పేస్తాడు. ఇంకా వైట్ టైగర్ చేసిన మంచిని దృష్టిలో పెట్టుకొని హెక్టార్ రాయలని నిర్దోషిగా విడుదల చేస్తారు. బట్ తర్వాత హెక్టార్ వైట్ టైగర్ కాస్ట్యూమ్ వేసుకొని స్ట్రీట్స్ లో తిరుగుతున్నప్పుడు పనిషర్ కాస్ట్యూమ్ వేసుకున్న ఒక ఎదవ వాడిని చంపేస్తాడు. ఇంక చివరిలో ఫిస్క్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వైట్ టైగర్ ని చంపింది ఫిస్కే అన్నట్లుగా అనిపించింది నాకు. కమింగ్ దిస్ వీడియో, ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే మ్యాట్ హెక్టర్ పోస్ట్ మార్టం తర్వాత తనని గన్ తో షూట్ చేశారు అని డాక్టర్ మ్యాట్ తో చెప్తూ ఉంటాడు. దానికి మ్యాట్ మాట్లాడుతూ బుల్లెట్ షెల్ ఏమీ దొరకలేదా అని అడిగినప్పుడు డాక్టర్ ఏమీ దొరకలేదు అని చెప్తాడు. ఆ టైంలో అక్కడికి హెక్టర్ రాయలని చూడడానికి ఏంజెల్ అక్కడికి వస్తుంది. చెప్పాలంటే ఈ ఏంజెల్ హెక్టర్ కి కోడలు లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా తను మాట్లాడుతూ ఇలా జరగడానికి కారణం మీరు అతను వైట్ టైగర్ అని రివీల్ చేయడమే అని అంటూ ఉంటుంది. ఆ టైంలో మ్యాట్ మాట్లాడుతూ హెక్టర్ ని చంపింది ఎవరో ఖచ్చితంగా ఎవరో ఒకరు కనిపెడతారు అని ధైర్యం చెప్తాడు. తర్వాత సీన్ లో సీరియల్ కిల్లర్ మ్యూస్ ఒక అతన్ని ఎత్తుకొని వెళ్ళడం చూపిస్తారు. తర్వాత సీన్ లో బీబీ అండ్ డానియల్ ఇంకొక లేడీ కలిసి పబ్ లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా లేట్ అవడంతో డానియల్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఫిస్కాలో పోయే క్లీన్ గ్రీన్ హార్లెస్ ని కలిసి చెత్తని రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అని రివీల్ చేస్తాడు. తర్వాత వాళ్ళు ఏదో ఒకటి తినాలి అనుకుంటారు. అందుకోసం పబ్ లోంచి బయటకు వస్తారు. ఇంకా డానియల్ అక్కడ నుంచి లేట్ అవుతుందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో ఫుడ్ మహల్ లో నుండి ఒక అతను స్నాక్స్ ని దొంగలించేందుకు కాప్స్ అన్ని పట్టుకుంటారు. ఇంకా థెఫ్ట్ దొంగలించిన కొన్ని స్నాక్స్ ని ఆ కాప్సే తీసుకొని తింటూ ఉంటారు. అప్పుడు ఆ థెఫ్ట్ ఏమో మీరు ఇలా చేయకూడదు అని అంటూ ఉంటాడు. తర్వాత సీన్ లో మ్యాట్ తన డే డెవిల్ కాస్ట్యూమ్ లోని చిన్న పీస్ ని పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ టైంలో క్వశ్చన్ తనకి కాల్ చేస్తుంది. ఇంకా హెక్టర్ రాయల గురించి మాట్లాడుతూ ఒక కేసు ఉంది, ఆ కేసు నీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వెళ్ళి కలవమని చెప్తుంది. తర్వాత సీన్ లో డాక్టర్ గ్లెన్ దగ్గర థెరపీ తీసుకుంటున్న ఫిస్క్ అండ్ వెనిసల్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం గ్లెన్ మనం ఇంకొంచెం డీప్ గా వెళ్ళడం బెటర్ అని చెప్తుంది. అప్పుడు అలా చెప్పడంతో వెనిసా యాడమ్ అని చెప్తుంది. మనకి యాడమ్ అనే పేరుని ఎపిసోడ్ 1 ఎండింగ్ లో మనకి రివీల్ చేశారు, మళ్ళీ ఇప్పుడే యూజ్ చేశారు. ఇంకా వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే యాడమ్ వెనిసాకి అఫేర్ ఉందని అర్థమవుతుంది. వెనిసా దగ్గర నుండి ఫిస్క్ వెళ్ళిపోయాక యాడమ్ ని వెనిసా ఇష్టపడుతుంది. వెనిసా యాడమ్ గురించి గ్లెన్ తో చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫిస్క్ కంటే ఎక్కువగా వెనిసా యాడమ్ నే ఇష్టపడుతుంది అని అర్థమవుతుంది. తర్వాత బీబీ మేయర్ ఫిస్క్ గురించి అండ్ విజిలాంటియన్ గురించి న్యూస్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత మ్యాట్ పోలీస్ స్టేషన్ లో స్నాక్స్ ని దొంగలించిన వ్యక్తితో మాట్లాడడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి లేరు బ్రాడ్ఫోర్డ్ ఇక్కడ ఉన్నాడా అని మ్యాట్ అంటాడు. అప్పుడు బ్రాడ్ఫోర్డ్ లేచి హే చూడండి, నా కేసుని వాదించడానికి ఒక బ్లైండ్ లాయర్ ని పంపించారు అని కొంచెం నవ్వుతూ ఉంటాడు. ఆ టైంలో మ్యాట్ బ్రాడ్ఫోర్డ్ స్నాక్స్ పాప్కార్న్ దొంగలించిన దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. దానికి బ్రాడ్ఫోర్డ్ నేను దొంగలించలేదు, ఇంకా చెప్పాలి అంటే ఆ కాప్సే 2 బాక్సెస్ ని తినేశారు అని కూడా చెప్తాడు. తర్వాత మ్యాట్ బ్రాడ్ఫోర్డ్ రిమాండ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. దీనికి బ్రాడ్ఫోర్డ్ నన్ను జైల్లో ఉంచుతారు, నాకు ఖచ్చితంగా అది ఇష్టం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నువ్వేం చేస్తావు నాకు తెలీదు అని మ్యాట్ తో అంటాడు. అలా జరిగిన తర్వాత మ్యాట్ వెళ్లి సోఫిజా అనే ఒక లేడీని కలిసి 8357 బ్రాడ్ఫోర్డ్ కేసు గురించి తనకి ఎన్ని రోజులు శిక్ష పడుతుంది అనే దాని గురించి కూడా కనుక్కుంటూ ఉంటాడు. అప్పుడు సోఫిజా మేబీ 35 డేస్ వరకు పడవచ్చు అని చెప్తుంది. దానికి మ్యాట్ కొంచెం సోఫిజాతో మాట్లాడి తనకు జైలు శిక్ష అనేది 10 రోజుల్లో ముగిసిపోయేటట్టుగా మ్యాట్ మాట్లాడతాడు. అలా మ్యాట్ సోఫిజాతో మాట్లాడి వస్తూ ఉంటే ఆఫీసర్ పోయల్ వాయిస్ విని మ్యాట్ తనతో మాట్లాడతాడు. ఇంకా హెక్టర్ రాయాలని మీరు ఈ విధంగా చేశారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తనకు ఒక కుటుంబం ఉందని మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత పోయల్ మాట్లాడుతూ ఖచ్చితంగా నేను ఇది చేయలేదు అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో మ్యాట్ పోయల్ హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది వింటూ ఉంటాడు. తను నిజమే చెప్తున్నాడు అని తనకు అర్థం అవుతుంది. తర్వాత మ్యాట్ మాట్లాడుతూ ఒకవేళ నా మీద అటాక్ చేయాలి అనుకుంటే పోయినసారి లాగా కాకుండా ఈసారి ఎక్కువ మందిని తెచ్చుకుంటా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్తాడు. దానికి పోయల్ కూడా మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో మేయర్ ఫిస్క్ అండ్ హిస్ టీమ్ తో కలిసి ఫిస్క్ రీసైక్లింగ్ చేయబోయే దాని గురించి, సిటీలో బిల్డింగ్స్ కట్టబోయే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ ఏరియా పేరు మెన్షన్ చేయలేదు. అలా ఫిస్క్ మాట్లాడుతూ ఉన్నప్పుడు షీలా మాట్లాడుతూ మీరు ఒక్కసారిగా ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ చేయకూడదు, పైగా మీరు ఇది చేయాలి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తో మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత షీలా డానియల్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో బక్కీ వచ్చి ఫిస్క్ తో మాట్లాడుతూ తను చెప్పింది కూడా కరెక్టే అని అంటాడు. అయినప్పటికీ గ్యాంగ్ వార్స్ ఆగాలి అంటే బాసెస్ లో ఎవరొకరు చనిపోవాలి అని చెప్తాడు. దానికి ఫిస్క్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మనకి మ్యాట్ వెళ్లి బ్రాడ్ఫోర్డ్ ని కలవడం చూపిస్తారు.
అండ్ తనతో మాట్లాడుతూ నీకు 30 రోజులు కాస్త 10 రోజులు జైలు శిక్ష పడుతుంది అని చెప్తాడు. అప్పుడు బ్రాడ్ కోపంగా మాట్లాడుతూ నీకు అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ టైం జైల్లో ఉన్నప్పుడు నాకు రైస్ కార్డ్ కూడా ఎందుకు అని నా రైస్ కార్డ్ ని కూడా క్యాన్సిల్ చేశారు. మరి నేను ఏం తిని బతకాలి? నేను అందుకోసమే నాకు ఏదన్నా రుచిగా తినాలి అనిపించింది. అందుకే పాప్కార్న్ ని దొంగలించాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడతాడులే. అది మ్యాట్ కి కూడా బానే అర్థం అవుతుంది. తర్వాత మేయర్ ఫిస్క్ ఒక స్కూల్లోకి వెళ్తాడు. ఆ స్కూల్లో చిల్డ్రన్స్ అందరూ కలిసి ఫిస్క్ కి వి బిల్డ్ ది సిటీ అనే సాంగ్ పాడుతూ ఉంటారు. ఆ టైంలో డానియల్ కి బీబీ రిపోర్టర్ దగ్గర నుండి ఫిస్క్ మీద మేయర్ గాబ్రిచ్ ఏ యూనియన్ బస్టర్ అని ఒక న్యూస్ వస్తుంది. ఇలా జరగడానికి రీజన్ బీబీ డానియల్ తో నైట్ పబ్ లో మాట్లాడుతూ మత్తులో ఉన్నప్పుడు ఫిస్క్ చేయవే దాని గురించి రీసైక్లింగ్ గురించి అంతా రివీల్ చేస్తాడు. అలా చేయడం వల్లే బీబీ న్యూస్ కి దాన్ని ఎక్కిస్తుంది. ఆ న్యూస్ ని ఫిస్క్ సెక్రటరీ అయిన షీలాకు చూపించి ఇలా జరగడానికి ఒక రకంగా నేనే కారణం అని చెప్తాడు. అప్పుడు షీలా ఈ రోజు మేయర్ మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేశామని చెప్తాడు. తర్వాత సీన్ లో ఫిస్క్ కార్ లో నుంచి దిగి నడుస్తూ క్లీన్ గ్రీన్ హార్లెస్ తో మీటింగ్ రెడీ అయిందా అని షీలాని అడుగుతూ ఉంటాడు. అప్పుడు షీలా మాట్లాడుతూ ఆ మీటింగ్ ని క్యాన్సిల్ చేశాము, దానికి రీజన్ ఇదే అని బీబీ రాసిన ఆర్టికల్ గురించి చూపిస్తూ ఉంటుంది. దానికి ఫిస్క్ కొంచెం కోపడుతూ నా అడ్మినిస్ట్రేషన్ లో ఇలా జరగకూడదు, మన వాళ్ళందరినీ మీటింగ్ అరేంజ్ చేయి వాళ్ళతో నేను ఇప్పుడే మాట్లాడాలి అని అంటాడు. ఆ టైంలో ఫిస్క్ ఇంకా తన టీం కలిసి లాట్వియన్ కల్చర్ సెంటర్ కు వస్తారు. అక్కడ లాట్వియన్ హెరిటేజ్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉండడంతో ఆ ఫిస్క్ ని అక్కడికి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తారు. అక్కడ జరిగే ఈవెంట్ లో కొంతమంది లేడీస్ సాంగ్ ఫిస్క్ కోసం పాడుతూ ఉంటారు. కానీ ఫిస్క్ కి ఎంత కోపం వస్తూ ఉందంటే కింద కాలిపోతూ ఉంటుంది. అయినప్పటికీ ఫిస్క్ నవ్వుతూ నిలబడతాని ట్రై చేస్తాడు. తర్వాత ఫిస్క్ తన ఆఫీస్ లో చెత్త మేయర్ అనుకుంటూ తన అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న టీం అందరితో కూడా కొంత హార్ష్ గా మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ అసలు ఇది లీక్ చేసింది ఎవరో మీరు చెప్పకపోయినా నేను ఖచ్చితంగా కనుక్కుంటా అని అంటూ ఉంటాడు. ఆ టైంలో డానియల్ ముందుకొచ్చి అది నా వల్లే జరిగింది మిస్టర్ మేయర్ అని అంటాడు. ఆ టైంలో అడ్మినిస్ట్రేషన్ టీం మొత్తాన్ని కూడా ఫిస్క్ బయటికి పంపించేస్తాడు. ఇంకా అప్పుడు షీలా మాట్లాడుతూ తను నా అసిస్టెంట్, తను తప్పు చేశాడంటే అది నా తప్పే అని అంటుంది. ఇంకప్పుడు డానియల్ ఫిస్క్ తో మాట్లాడుతూ జరిగిందంతా కూడా వివరించడానికి ట్రై చేస్తాడు. కానీ ఫిస్క్ ఇదంతా వినే ఓపిక అసలు లేదు. ఇంకా డానియల్ అలా జరిగిన దానికి గిల్టీగా ఫీల్ అవుతూ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. బట్ ఇదంతా జరిగిన తర్వాత ఫిస్క్ ఇదంతా విన్న తర్వాత డానియల్ చెప్పింది కూడా కొంచెం విని పర్లేదు నువ్వు ఇక్కడే ఉండాలి, ఈసారి మాత్రం ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే ఖచ్చితంగా నేను వదిలేదే లేదు అని కొట్టినట్టుగా చెప్తారు. తర్వాత బీబీ మేయర్ ఫిస్క్ గురించి సివిలియన్స్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. మేయర్ ఎప్పటి వరకు తను చెప్పిన వాటిని చేసిందే లేదు, ఇంకా సిటీలో ఏం చేంజెస్ కూడా అవ్వలేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా అని వాళ్ళు అంటూ ఉంటారు. తర్వాత సీన్ లో మ్యాట్ మర్డాక్ వైట్ టైగర్ ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్లి తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అండ్ వైట్ టైగర్ బాడీలో దిగిన బుల్లెట్ యొక్క షెల్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ టైంలో ఆ రోడ్ వే వెళ్లే డ్రైనేజ్ దగ్గర బుల్లెట్ షెల్ ఒకటి మ్యాట్ కి దొరుకుతుంది. ఇంకా మ్యాట్ ఆ బుల్లెట్ షెల్ ని తీసుకొని అక్కడ నుండి నేరుగా తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన ఫ్రాంక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఫ్రాంక్ ఎవరు వచ్చారు అనేది కూడా చూడకుండా మ్యాట్ మీద అటాక్ చేస్తాడు. తర్వాత మ్యాట్ అని తెలుసుకొని తనతో మాట్లాడతాడు. ఆ బుల్లెట్ షెల్ ని ఫ్రాంక్ కి చూపించి ఇది ఎవరిదో నువ్వు కనిపెట్టగలవా అని అడుగుతాడు. దానికి ఫ్రాంక్ ఆ షెల్ మీద ఉన్న పిక్ ని చూసి అది ఖచ్చితంగా నాది కాదు మరి ఇంకెవరిదో అని అంటాడు. అండ్ ఇక్కడే మనకి వైట్ టైగర్ ని చంపింది ఫ్రాంక్ కాదు అని అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఫ్రాంక్ లాగా కొంతమంది ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ బుల్లెట్స్ ని యూజ్ చేస్తూ ఉండొచ్చు. తర్వాత ఫాగీ గురించి నిజాయితీగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఫ్రాంక్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనకి మ్యాట్ ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాడు అనేది అర్థం అవుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో మేయర్ ఫిస్క్ ఇంకా తన వైఫ్ వెనిసాలు డ్రింక్ చేస్తూ డాక్టర్ గ్లెన్ వెనిసాని అడిగిన ఒక పాయింట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. దానికి ఫిస్క్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో మ్యాట్ తన ఇంటికి వస్తాడు. బట్ అప్పటికే గ్లెన్ ఆ ఇంటికి వస్తుంది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ కొంత రొమాన్స్ ఉంటుంది. తర్వాత మ్యాట్ నిద్రపోకుండా ఫ్రాంక్ చెప్పిన వర్డ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మ్యాట్ బెడ్ మీద నుంచి కిందకి దిగి డ్రెస్ వేసుకొని పైకి వెళ్లి తన డార్క్ డే డెవిల్ రూమ్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకో సైడ్ ఏమో ఫిస్క్ ఒక సబ్వేలో నుండి స్టెప్స్ దిగుతూ కిందకు రావడాన్ని మనకు చూపిస్తారు. అండ్ తర్వాత ఫిస్క్ సమ్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే తింటాడు. ఆ టైంలో ఒక అతను ఫిస్క్ ని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఫిస్క్ మాట్లాడుతూ మేయర్ ఫిస్క్ అని అంటాడు. మ్యాటర్ ఏంటంటే ఫిస్క్ ఒక అతన్ని పనిష్ చేయాలి అని బంధించి ఉంచుతాడు. ఎవరో కాదు, వెనిసా బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎఫ్ఐఆర్ అయిన యాడమే. వన్ టైంలో యాడమ్ ఎక్కడ ఉంటున్నాడు అంటే ఖచ్చితంగా నాకు తెలీదు అన్నట్టే ఫిస్క్ మాట్లాడాడు. బట్ యాడమ్ ని కొన్ని మంత్స్ గా డార్క్ రూమ్ లో ఉంచింది ఫిస్క్ అని మనకి తర్వాత తెలుస్తుంది. ఫైనల్ ఎపిసోడ్ లో ఫిస్క్ బ్యాటిల్ చేసి దెబ్బలు తిన్నాక అక్కడ ఒక బ్లడ్ మార్క్ పడుతుంది. అండ్ ఆ బ్లడ్ మార్క్ నే ఒక డిజైన్ లాగా చేసుకొని అక్కడ పెట్టడం మనం చూడొచ్చు. తర్వాత మ్యాట్ డే డెవిల్ సూట్ లోని హ్యాండ్ స్టిక్స్ ని పట్టుకొని వాటిని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలోనే ఫిస్క్ యాడమ్ ని టార్చర్ చేస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ తిరిగి రిటర్న్ అవుతున్నారు అనే దానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఇంక ఈ ఎపిసోడ్ చివరగా మ్యూస్ ని మనకు చూపిస్తారు. ఆ టైంలో సీరియల్ కిల్లర్ మ్యూస్ సమ్ ఆఫ్ మెంబర్ ని తన భుజం మీద వేసుకొని తన రూమ్ లో తీసుకొచ్చి తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎక్కడితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. అసలు ఈ మ్యూస్ ని ఎందుకు తీసుకొచ్చారు అనేది నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి.
అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జాస్టియర్.